ఫాస్ట్ న్యూస్ నేను మీ యాంకర్ రచన న్యూస్ అప్డేట్ చేద్దాం. వైసీపీ నేతలపై ఇక హోంమంత్రి అనిత ఆగ్రహం. జగన్ వాహనం కింద పడిపోయిన ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేవాడన్న అనిత ఓ వ్యక్తి అలా దారుణంగా పడిపోయినా పట్టించుకోలేదని తీవ్ర విమర్శలు చేశారు. దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని ముళ్ల పొదల్లో పడేశారంటూ ఫైర్ అయ్యారు. ఇద్దరు వ్యక్తులు చనిపోయినా జగన్ పర్యటన కొనసాగించారని మండిపడిన హోంమంత్రి అనిత. సమాజంలో ఉన్న ప్రతి మనిషికి గురుతరమైన బాధ్యత ఉండేటప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఉండి సీఎం చేసిన వ్యక్తులు కానీ ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తులు కానీ ఎంపీలుగా చేసిన వ్యక్తులు కానీ మినిస్టర్లుగా పనిచేసిన వ్యక్తులకి కానీ ఎస్పెషల్లీ గ్రామ వార్డు మెంబర్గా పనిచేసిన వ్యక్తికి కూడా ఒక సామాజిక బాధ్యత, ఒక సామాజిక స్పృహ అన్నది చాలా ఎక్కువ విలువలతో కూడిన రాజకీయాలు ఇవన్నీ కూడా ఆభరణాలుగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, కొన్ని కోట్ల మంది ప్రపంచంలో మన రాష్ట్రంలో 5 కోట్ల మందికి పైగా జనాభా ఉంటే కేవలం 175 మందికి అధ్యక్ష అనే అవకాశాలు కూడా కల్పించారు ఈ రాష్ట్ర ప్రజలు. అంటే ఎంత బాధ్యతగా మనం ఉండాలి, ఎంతమందికి మనం ఇన్స్పిరేషన్ అయి ఉండాలి. మన మాట, మన నడవడిక, మన మాట తీరుతో పాటు మన బాడీ లాంగ్వేజ్ కూడా అవతల వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్లా ఉండే పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉండే పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయంటే ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ పార్టీ మనుషులు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ చేస్తున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాజకీయ నాయకులని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. అభిమానించే వాళ్ళే కాకుండా మనల్ని మార్గదర్శకంగా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మన బాడీ లాంగ్వేజ్, మన మాట తీరు, మన తాలూకా బిహేవియర్ అన్నీ కూడా వాళ్ళు అసెస్ చేస్తుంటారు. అటువంటి సందర్భంలో ఈరోజు ఒక మానవత్వం లేకుండా కనీసం రాజకీయం అతని తాలూకా రాజకీయ ఉద్దేశాల ధ్యేయంగా హింసను ప్రేరేపించడమే కాకుండా హింసను చేస్తూ తిరిగి దాన్ని సమర్థించుకునే పరిస్థితులు కల్పిస్తున్నా ఉంటే ఒక్కసారి నాకు నిజంగా నేను ఒక రాజకీయ నాయకురాలుగా ఉండినందుకు కొంచెం నేను కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్ అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలాగే ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత నిరంకుశంగా కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా. అంటే ఇంత దారుణంగా దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా? మనిషి జన్మకి ఒక అర్థం ఉంటుంది. దేనంటే ఒక జాలి దయ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏ ఎమోషన్స్ లేని కాకి లాంటి ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి. ఒక రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోతే 4-5 కుక్కలు వచ్చి కనీసం తీసి పక్కన పెట్టినంత వరకు అక్కడే చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటాయి. అలాంటిది సాటి మనిషి, దట్టు వైసీపీ కార్యకర్త, నీ మీటింగ్ గురించి నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు ఉంటారా?
నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగయ్య మళ్ళీ ఇంకొక అబ్బాయి రెడ్డి ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు. విషయం ఏంటంటే ఇందులోని మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే సంవత్సరం క్రితం బెట్టింగ్ ద్వారా డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, సంవత్సరం క్రితం జూన్ 4th అతను ఆ బెట్టింగ్లో పోయి జూన్ 9వ తారీఖున ఎప్పుడో చనిపోయిన వ్యక్తి, 2024లో చనిపోయిన వ్యక్తికి సంవత్సరం తర్వాత పరామర్శ చేయటానికి ర్యాలీగా వెళ్తూ ఉంటే మధ్యలో దారిలో 2 ప్రాణాలు పోతే ఆ 2 ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా సంవత్సరం ముందు పోయిన ప్రాణం గురించి ఒక విగ్రహం కట్టించి ఆ విగ్రహానికి దండేయడానికి వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచించండి అతని తాలూకా నైజం ఎలాంటిదో. ఇదే సేమ్ పందాలో వాళ్ళ బాబాయ్ హత్య గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, గొడ్డలి వేటు గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే పరిస్థితి ఏంటన్నది ఆలోచించవచ్చు. కోడికత్తి డ్రామా, ఆ దళిత బిడ్డ ఈ రోజుకి కూడా ఆ స్త్రీని ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. గులకరాయి డ్రామా అంటే ఏదో రకంగా అంటే సీఎం కుర్చీలో కూర్చోవాలనే ధ్యాస తప్పించి మానవత్వం లేకుండా చేసే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి వస్తుంది. నేనేమంటానంటే అప్పటికీ కూడా ఇంకా సమర్థించుకోవడం ఎంత దారుణంగా సమర్థించుకుంటున్నాడంటే వాళ్ళ నాయకులందరూ బయటకు వచ్చి ఇదేదో మార్ఫింగ్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారని క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది. సింగయ్య అనే దళితుడు ఆ కారు కింద పడి నలగడం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం ఆపకుండా వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గురించి అతను మాట్లాడితే బయటకు వచ్చి విలువలు, నీతి, నిజాయితీ, జాలి, దయ ఇలాంటి పదాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి రాకూడదండి. ఎందుకంటే ఈరోజు అటువంటి ఆ మాటలు మాట్లాడడానికి కూడా పూర్తిగా అర్హత లేనివాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు పైగా దాన్ని సమర్థించుకోవడం ఏంటి? నిజంగా యాక్సిడెంటల్ పడ్డాడు అనుకుంటే వెంటనే బయటికి తీసి ఒక హాస్పిటల్కి పంపించుంటే ఒక నిండు ప్రాణం బతికేది. ఈరోజు ఆ కుటుంబానికి సింగయ్యని తీసుకొచ్చి ఇవ్వలేడు కదా. ఆయనైతే చక్కగా ప్రయాణం అంతా చేసుకుని ఆ విగ్రహం ఆవిష్కరణ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి హ్యాపీగా కూర్చున్నాడు. 2 ప్రాణాలు పోయినాయి, ఆ 2 ప్రాణాలని తీసుకొచ్చి ఇచ్చేవాడు కాదు కదా. అంటే బయటకు వచ్చి ఒక అతను అంటాడు, ఎవడో మా కార్యకర్తే కదా చచ్చిపోయాడు. అరే మీ కార్యకర్త చచ్చిపోయిన మనిషి, అక్కడ మనిషి చనిపోయాడన్న సంగతి మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? ఆ మనిషి చనిపోవడానికి కారణం ఆ నాయకుడే అన్న సంగతి ఎందుకు గుర్తు రావట్లేదు? మళ్ళీ పైగా దాన్ని సమర్థించుకునే పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉంటే సమాజంలోని హింసను ప్రేరేపించే పరిస్థితి. ఎంత దారుణంగా హింసను ప్రేరేపిస్తున్నాడండి. అంటే ఒక నేరస్తు చాలా సందర్భాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, సీఎం గారు ఒక మాట అంటారు, రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు. ఎస్, ఆ పదానికి ప్రాపర్ యాప్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయ ముసుగులో ఉంటే ఎలాంటి అనర్థాలు దారితీస్తాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా అలాగే మనం చూస్తున్నాం. మీరు ఇలాంటి వాళ్ళు ఉండడం అన్నది అర్హత లేని పరిస్థితి. అంటే ఇలాంటి రేపు పొద్దున్న 2029లో మేము వస్తాము, ఇలాంటి హింసను ప్రేరేపిస్తామని ఇండైరెక్ట్గా సమాజానికి చెప్పే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈరోజు మేము ఇంకొక విషయం చెప్పాలండి. మీరైనా మేమైనా ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే పక్కన ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా దిగి వాళ్ళకి ఏం జరిగిందో చూసుకుని బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులం కాబట్టి మేమైనా మీరైనా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి దిగి అయ్యో ఏమైందని మీ చేతనంత సహాయం, వీలైతే 100కి ఫోన్ చేస్తారు, లేకపోతే 108కి ఫోన్ చేస్తారు, లేకపోతే ఇంత మంచినీళ్ళు ఇస్తారు, లేకపోతే పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఈవెన్ మీకు ఎక్కడో ఒక వీడియో చూశాను, 2 వీలర్ మీద వెళ్తున్నావు, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని పక్కన పెట్టి పోలీస్కి ఫోన్ చేసిన పరిస్థితి. అలాంటిది ఒక సొంత రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లో కూడా ఎవరొక యాక్సిడెంట్ అయితే బైక్ మీద పడిపోతే స్వయంగా ముఖ్యమంత్రి దిగి ఏమైందని కనుక్కొని వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా మొన్న రీసెంట్గా నాదెండ్ల మనోహర్ గారు అదే పరిస్థితి. నేనైతే 2-3 సార్లు నా కాన్వాయ్ ఆపి నేను చూసుకున్న పరిస్థితి. సవితమ్మ అదేవిధంగా ఒక ఆపిన పరిస్థితి. ఎమ్మెల్యేలు అయితే కోకొల్లలు. నాకు తెలిసి మీరైనా ఎవరైనా మీరు వెళ్ళినా కూడా ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఆగి ఎందుకు జరిగింది అనుకునే పరిస్థితి. అలాంటిది సొంత కార్యకర్త, నీ గురించి వచ్చిన కార్యకర్త నీ కారు కిందే పడి నలిగిపోతా ఉంటే పక్కకి ఇసిరేసి నీ కాన్వాయ్ గెలుపుతూ సెల్ఫీలు ఇచ్చుకుంటూ చేతులుపుకుంటూ వెళ్తున్నావంటే ఎంత నిర్దయ ఈ జగన్మోహన్ రెడ్డికి. మానవత్వం లేదన్న సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సింది, ఇలాంటి నాయకులు సమాజంలో ఉండొచ్చా లేదా అనేది కూడా
మన రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.